అందరికీ మన్నాత. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు నామమున శుభములు. దేవుని యొక్క వాక్యం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథములోండి నిర్గమకాండము 7వ అధ్యాయము 20-21 వచనములు. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోన్లు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకులను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నయు రక్తముగా మార్చబడెను. వీటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను. ఐగుప్తీయులు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి. ఐగుప్తు దేశమందంతటా రక్తం ఉండెను. పరిశుద్ధుడా, మీకనేక వందనములు. మీ పరిశుద్ధ వాక్యం చదువుకొని ఉన్నాము. మీరే మాట్లాడండి ప్రభా. మీ వాక్య మర్మములు మా అందరకును వివరించండి. మీ ఆత్మ కార్యము జరిగించుమని దయగల యేసు నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు నాథుని కృపా సమాధానములు మీకు కలుగును గాక, ఆమేన్. మనము నిర్గమకాండమును ధ్యానిస్తున్నాం. వరుసగా అనేక సంగతులు జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని యొక్క ఏర్పాటు ప్రకారముగా, కోరిక ప్రకారముగా మోషే గారు బయలుదేరారు. అహరోను గారిని కలుసుకున్నారు. ఇద్దరు కలిసి వచ్చారు. ఐగుప్తులో ఇశ్రాయేలు పెద్దలతో మాట్లాడారు. ఫరో వద్దకు వెళ్ళారు. ఫరో వద్ద వారు దేవుని యొక్క మాటలు తెలియచేశారు. దానికి ఫరో చాలా తీవ్రముగా మాట్లాడాడు. రెచ్చిపోయి ఎన్నో విధములుగా మాట్లాడాడు. అయితే దేవుడే ముందే చెప్పారు. ఇదే ప్రకారంగా అద్భుతాలు చేయడం ప్రారంభించారు. ఇదిగో దేవుని శక్తి అని వారి రుజువు చేయడం కొరకు మొట్టమొదటగా కర్రను పడవేసి అది పాముగా చేశారు. కనుక మొట్టమొదటి అద్భుత కార్యమే ఫరో చూస్తున్నాడు. మరి తాను ఊరుకోలేదు. మీరే కాదు, నా మంత్రగాళ్ళు కూడా ఉన్నారని పిలిపించాడు. వారు కూడా కర్రల పడవేసి వాటిని పాములుగా చేశారు. అలాగూ ఫరో తన యొక్క శకునగాండ్ర ద్వారా, మంత్రగాళ్ళ ద్వారా ఆ కార్యములే చేసి తన మనసు కఠినం చేసుకున్నాడు. అయితే రెండవదిగా దేవుడు మరొక అద్భుత కార్యమే చేస్తున్నారు. ఇది ఇక నుండి వారికి బాధలు ప్రారంభమయ్యే సమయము. మొదటి కార్యము ద్వారా బాధ కలగలేదు, కానీ దేవుని యొక్క శక్తి ఏమిటో అక్కడ రుజువయింది. వారు ఎన్ని కర్రలు పడవేశారో అన్ని పాములయ్యాయి. వాటిని ఈ మోషే గారి పాము మృంగివేయుట, అక్కడ మంత్రజ్ఞుల శకునగాండ్ర యొక్క శక్తి కంటే మా శక్తే గొప్పది, మా దేవుని శక్తి గొప్పదని ఆ విధంగా రుజువైపోయింది. అయినా ఫరో కఠినంగా ఉన్నాడు. ఇప్పుడు వారికి దేశమంతటికి శ్రమలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ కార్యం ఏమిటంటే, దేవుని యొక్క మాట ప్రకారముగా మోషే అహరోనులు ఈట వద్దకు వెళ్ళారు. ఫరో ఈట వద్దకు వచ్చాడు. అతని సేవకులు వచ్చారు. వీరు వెళ్ళారు. ఇదిగో దేవుడే చెప్పారు అని వారి ఏటి నీళ్ళను కొట్టినప్పుడు ఏటి నీళ్లు రక్తంగా మారాయి. వారి కాలువల్లో, వారికి చెరువులలో అంతా నీళ్లు రక్తముగా మారిపోయి ఇక త్రాగడానికి అవకాశం లేకుండా అయిపోయింది. అంతేకాదు, చేపలన్నీ చచ్చిపోయాయి. అంతేకాకుండా ఏరంతా కూడా భయంకరమైన దుర్వాసన వచ్చి వేసింది. ఇక దేశమంతా ఎక్కడ నీళ్లు ఉన్నవో ఆ ప్రతి నీరు రక్తంగా మారిపోవుట మనము చూడగలము. దేశమంతా రక్తమే, దేశమంతా చేపల యొక్క చావే, దేశమంతా కూడా భయంకరమైనటువంటి దుర్వాసన కంపు కుట్టుట.
ఇది వారికి గొప్ప శ్రమగా పరిణమించింది. అందుకంటే గొప్ప శ్రమ ఏమిటంటే త్రాగడానికి నీళ్లు లేకపోవుట ఎంత భయంకరమో ఆలోచించండి. మనము కొద్ది రక్తం చూస్తేనే చాలా ఇబ్బంది పడతాము, లేక చూచినప్పుడు తట్టుకోలేకపోతాము. దానికి వాసన కూడా బాగుగా ఉండదు కదా. అయితే ఇప్పుడు దేశమంతా ఏరేమి, కాలువలేమి, చెరువులేమి, ఎక్కడ నీరు ఉన్నా నీరు రక్తంగా మారిపోవటం వల్ల ఎంత ఘోరముగా ఉంటుందో ఆలోచించండి. దేవుడే సర్వశక్తిమంతుడు, ఆయన సమస్తము చేయగలవారు కాబట్టి ఆయన కార్యాలు చేస్తూ ఉన్నారు. అందుకే మహాభక్తులు అన్నారు కీర్తన గ్రంథంలో 136వ కీర్తన 4వ వచనము, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు అన్నారు. కనుక దేవుడే, ఆయన ఒక్కరే మహాశ్చర్య కార్యాలు చేయగలవారు కాబట్టి ఆయనే చేస్తూ ఉన్నారు. ఆయన ప్రభావం చూపిస్తూ ఉన్నారు. దేశమంతరికి నీళ్ళు లేకుండా అయిపోయే పరిస్థితి, దేశమంతా రక్తము, దేశమంతా దుర్వాసన, దేశమంతా కంపు కొట్టుట ఇలా ఉంటుందో ఒక్కసారి అందరూ ఆలోచించండి. దేవుడు తన ప్రభావం చూపిస్తూ ఉన్నారు, ఆయన కార్యం చేస్తున్నారు. ఇక ఎవరు ఆపగలరు? అయితే త్రాగే నీళ్ళు లేక ఇబ్బంది పడిపోతూ ఉంటే అప్పుడు ఐగుప్తీయులు నెల కొరకట ప్రక్కల త్రవ్వారట. త్రవ్వితే మంచిలు వచ్చాక వారు దాహం తీర్చుకున్నారు. నిజానికి ఆ నీళ్లు కూడా రక్తముగా మారిపోతే వారు ఏం చేయగలరు? ఒక ప్రక్కన దేవుని న్యాయం ఏమిటంటే దేశమంతరికి రక్తమనే చూపించుట, దానివల్ల కలిగే ఇబ్బంది ఏమిటో చూపించుట. అయితే దేవుని ప్రేమ ఏమిటంటే ఏటి ప్రక్కను త్రవ్వినప్పుడు వారికి నీళ్లు వచ్చాయి, అందుకే వారి యొక్క దాహం తీరింది. ఆ దేవుని యొక్క ప్రేమగా మనం చెప్పుకోవచ్చు. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క న్యాయము ఎంతో గొప్పది, దేవుని ప్రేమ ఎంతో గొప్పది. మనము దేవునికి లోబడిన వారమై ఆ చిత్త ప్రకారంగా చేస్తూ ఉంటే నిత్యము ఆయన యొక్క ప్రేమనే చూడగలము. కానీ ఆయన మాట వినకుండా ఇష్ట ప్రకారంగా చేస్తే మాత్రము ఆయన న్యాయాన్ని చూడవలసి వస్తుంది. కాబట్టి ఈ రోజున దేవునికి న్యాయమేమిటో అనుభవిస్తున్నారు ఐగుప్తీలైన వారు. ఫరో రాజు ఆయన న్యాయముతో ఆయన రక్తముగా మార్చివేశారు నీళ్లను. ఎందుకు అలా జరిగింది అంటే ఈ ఫరోయు, అతని యొక్క అధికారులు, అతని సేవకులు, అతని ప్రజలు ఇశ్రాయేలు వారిని ఎంతో బాధించారు. కొన్ని వందల ఏండ్లు ఇశ్రాయేలు వారిని వారు బాధిస్తూనే ఉన్నారు. వారిని చిన్నచూపు చూస్తూ బాధించారు, తర్వాత వారికి నష్టం కలిగిస్తూ బాధించారు, పన్నుల్లో భయంకరముగా వారిని కష్టపెట్టి బాధించారు. అంతేకాదు బిడ్డలైన వారిని చంపమని మంత్రస్థానంలోకి తెలియచేసి అలాగూ బాధించారు. తర్వాత ఇక డైరెక్ట్ ఆజ్ఞ, ఇక స్వయంగానే ఆజ్ఞ ఇచ్చేశారు, మీకు మగబిడ్డ పుడితే నదిలో పడవేయండి అని. ఇలాగూ బాధపరిచారు, పనులు చేయించుకుంటూ రక్తమంతా పీల్చారు. అలాగే వారికి బాధ కలిగించి, వారికి రకరకాల శిక్ష కలిగించి వారిని కొట్టినప్పుడు ఎంత రక్తం కారేదో, కొడాలతో కొడుతూ ఉంటే ఎంత రక్తం కారిందో, అలాగూ భయంకరంగా బాధిస్తూ రక్తము కళ్ళారా చూచారు. అలాగే భయంకరంగా పనిచేయిస్తూ రక్తాన్ని పీల్చిన వారై ఉన్నారు. అలాగే పుట్టిన బిడ్డలను నదిలో పడవేసినప్పుడు బిడ్డల రక్తాన్ని వారు ఆ విధంగా చేశారు. కనుక ఇవన్నీ కూడా దేవుడే చూచారు. కాబట్టి ఇప్పుడు ఆయన తన ప్రభావంతో నీళ్ళు రక్తముగా మార్చివేసి వారికి ఎంత ఇబ్బంది కలిగించారో మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఇప్పుడు వారు దేవునికి న్యాయాన్ని చూస్తున్నారు, ఆయన యొక్క ప్రభావం చూస్తున్నారు. ఆయన శిక్షణ వారికి ఇచ్చారు, వారి శిక్షణ అనుభవిస్తున్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, మనము ఈనాటి కాలములో ఏ విధముగా ఉండాలో ఆలోచించాలి. ఇశ్రాయేలైన వారు ఇప్పుడు శ్రమలో ఉన్నారు, ఐగుప్తీయులు శ్రమ పెట్టేవారిగా ఉన్నారు. అలాగూ చాలా కాలము ఇశ్రాయేలైన వారు శ్రమలు పడేవారిగా ఉన్నారు, ఐగుప్తీయులు శ్రమ పెట్టేవారిగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఇశ్రాయేలైన వారు సౌఖ్యముగా ఉంటున్నారు, వారికి రక్తము లేదు, వారికి ఏ బాధ లేదు, వారే హాయిగానే ఉన్నారు. ఐగుప్తీయులైన వారు శ్రమలు పడుతున్నారు. కాబట్టి
విశ్వాసంగా మనము నిత్యము దేవుని వైపే చూస్తూ అన్నీ సహించుకుంటే ఎంత మేలుకరం అంత మేలుకరమ. కాబట్టి అలాగూ మీరు సాగవలసిందిగా తెలియజేస్తున్నాను. దేవదత్తయ్య గారు చెప్పిన మాటలు ఏమిటంటే, కష్టకాలమే దేవునికి ఇష్టకాలము, బాధకాలమే బహుమాన కాలము, నిందకు 100 బహుమతులు అన్నారు ఆయన. కనుక కష్టకాలమే దేవునికి ఇష్టమైన కాలము. మన కష్టం వస్తే ఆయన ఇష్టపడతారు. ఎందుకంటే కష్టం తరువాత సుఖం ఉంటుంది, బాధ తరువాత సంతోషం ఉంటుంది, నింద తరువాత 100 బహుమతులు ఉంటాయి. కాబట్టి కష్టకాలమే దేవునికి ఇష్టకాలము, బాధ కాలమే బహుమాన కాలము, నిందకు 100 బహుమతులు అన్నారు. కాబట్టి మన విశ్వాసముగా అన్ని కష్టములు సహించుకుంటే, విశ్వాసముగా అన్ని బాధలు సహించుకుంటే, విశ్వాసముగా నిందలు భరిస్తూ ఉంటే దేవుడే అన్ని భాగ్యాలు ఇస్తారు. కాబట్టి అందువల్ల కష్టముల్లో ఏమాత్రము కూడా మీరు దేవుని అపార్థం చేసుకోవద్దు, కానీ అర్థం చేసుకొని నేను ప్రభువులో ఉన్నాను, వాక్యము కలిగి ఉన్నాను, అలాగే మందిరము కలిగి ఉన్నాను, విశ్వాసము కలిగి ఉన్నాను, భక్తి కలిగి ఉన్నాను, సాగుచున్నాను, నా కష్టములు వస్తున్నవి, శ్రమలు వస్తున్నవి, బాధలు వస్తున్నవి, నిందలు వస్తున్నవి, అయినప్పటికీ నా ప్రభువే తప్పక నాకు సహాయం చేస్తారని ప్రతి వారు కూడా విశ్వాసముతో ఎదురు చూస్తూ ఉంటే ప్రభువే సమయం రాగా అద్భుతాలు చేస్తారు, గొప్ప సౌఖ్యం ఇస్తారు, సంతోషం ఇస్తారు, ఘనతిస్తారు. కాబట్టి అలాగూ ప్రతి వారు విశ్వాసముతో కనిపెట్టవలసిందిగా తెలియజేస్తున్నాం. అంతేకాని కష్టం రాగానే మన దేవుణ్ణి అపార్థం చేసుకున్నామా, ఎంత ప్రమాదకరం, అంత ప్రమాదకరమ. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని అపార్థం చేసుకోవద్దు, కానీ దేవుణ్ణి అర్థము చేసుకోండి, దేవుని చిత్తాన్ని అర్థము చేసుకోండి, దేవుని చిత్త ప్రకారముగా సాగే వారిగా ఉండండి. ఎంత ఆశీర్వాదం. కాబట్టి అలాగూ సాగవలసిందిగా మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే రక్తం వారు కళ్ళారా చూస్తున్నారు కనుక దేవుని యొక్క ప్రభావం కనబడుతుంది, ఆయన శిక్ష వారికి వచ్చి వేసింది. మనమందరము కూడా ఈ రోజున దేవుని యొక్క కార్యములను గూర్చి ఎంత సంతోషించి స్తుతించాలి. తన జనాంగం పక్షంగా అయినా ఏమి చేస్తున్నారో మనం చూస్తున్నాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులైన వారు ఎలాగూ దేవుని చిత్త ప్రకారంగా జీవించారో, వారు దేవుడు ఏమేమి తెలియజేశారు, వాగ్దానం చేశారు, నిబంధన చేశారు, అవన్నీ దేవుడే జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు ఆయన వారి పక్షంగా వారికి చేసిన నిబంధన ప్రకారంగా వారిని తప్పించే కార్యమే చేస్తున్నారు, విడిపించే కార్యం చేస్తున్నారు, నడిపించే కార్యం చేస్తున్నారు. కాబట్టి ఆయన ఎప్పుడు మర్చిపోయేవారు కాదు, కానీ శ్రమరాగా సమస్తము చేసేవారు. కాబట్టి మనమందరము కూడా అట్టి విశ్వాసముతో సాగవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రియమైన వారులారా, ఆలోచించండి. ఈ సమయంలో మరి ఇంకా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడే తన యొక్క ప్రభావం ద్వారా ఒక్కో కార్యం చేస్తూ ఉంటే ఫరోకు అర్థం కావడం లేదు. అయితే ఇక్కడ ఒక మాట ఏమిటంటే, ఈ శకునగాండ్రు మంత్రగాళ్ళు వచ్చారు, వారు కూడా తమ యొక్క మంత్రముల చేత నీళ్లు రక్తముగా మార్చారు. ఆలోచించండి, వారు రక్తము ఇంకా రక్తంగా మార్చారే తప్ప వారు ఆ రక్తము నీళ్ళగా మారిస్తే బాగుండేది, చేయగలిగారా? నిజానికి వారు మంత్రముల చేత తమ ప్రభావం ద్వారా దానికి వ్యతిరేకమైన కార్యం చెయ్యాలి. అక్కడ పాములు చేసినప్పుడు మంత్రగాళ్ళు ఈ మోషే గారి పాము చూడండి మింగివేస్తూ ఉంటే ఈ మంత్రజ్ఞులు పాములు మింగకుండా చెయ్యాలి, అలా చేయలేకపోయారు. అంతేకాదు మంత్రముల చేత అన్ని పాములు కాసి పామును చంపేటట్టుగా చెయ్యాలి, అది చేయలేకపోయారు. ఎందుకంటే పైకి చేస్తారు తప్ప వాళ్లకు పూర్తి శక్తి లేదు కనుక వారు చేయలేకపోయారు. చూస్తూ ఉన్నారు. ఇక్కడే మోషే గారు దేవుని యొక్క చిత్త ప్రకారముగా, దేవునికి వాక్కు ప్రకారంగా నీళ్లు రక్తముగా మార్చేస్తే ఈ మంత్రజ్ఞులైన వారు ఏం చేయాలంటే రక్త నీళ్ళగా మార్చేయాలి, అప్పుడు వారి గొప్ప. కానీ వారు రక్తాన్ని లేక ఉన్న నీళ్లను రక్తంగా మార్చారట. అంతా రక్తమైపోయింది, ఇంకా వాళ్ళు ఏం చేయగలరు? కానీ దాన్ని ఏదో చేశారు తప్ప వాళ్ళు మాత్రము ఈ రక్తం నీళ్ళగా మార్చలేకపోయారు. అలా మారిస్తే అప్పుడు ఈ దేవుడు చేసిన పనికి లేక మోషే చేసిన పనికి వీళ్ళకి పని సరిపోయేది. కానీ వారు రక్తంగా మార్చారంటే అది గొప్ప కాదు.
నిజంగా వారు ఏం చేయాలంటే ఆ రక్తమును నీళ్ళగా మార్చివేసుంటే అబ్బో అని గొప్పగా చెప్పుకోవచ్చు, కానీ వారి అలా చేయలేకపోయారు. అవును, ఇదిగో వీరిదేమో దేవుని యొక్క శక్తి, వారిదేమో దయ్యం యొక్క శక్తి. ఇక ముందుకు మనం చూస్తాం ఆ మాట. కనుక మరి మోషే అహరోనులు దేవుని శక్తితో చేస్తే మరి వీరేం చేస్తున్నారు? దయ్యం యొక్క శక్తితో చేస్తున్నారు. దయ్యం యొక్క శక్తి పైనే ఉంటుంది, కానీ దాని యొక్క శక్తి కార్యములే పెద్దగా నష్టం కలిగించేవి కాదు, ఏమీ హాని కలిగించేవి కాదు, మేలు కలిగించేవి కాదని మీకు తెలియజేస్తున్నా. కనుక దేవుని కార్యములే ప్రభావంతో కూడినవి కనుక దయ్యము కార్యములే ప్రభావం లేనివే పైకి మాత్రం ఉంటాయి, కానీ దానివల్ల కలిగేది ఏమీ కాదని తెలియజేస్తున్నాం. ప్రియమైన వారలారా, ఇలాగూ దేవుడే తన యొక్క సేవకుల ద్వారా గొప్ప కార్యాలే చేశారని మీకు తెలియజేస్తున్నాం. అయితే ఎంత జరిగినా కానీ ఫరో మార్పు చెందాడా అంటే మార్పు చెందలేదు. కొంతమంది ఎన్ని చూచినా కానీ మార్పు చెందకుండా ఉంటారు, చాలా విచారకరము. అయితే ప్రతివారు కూడా మార్పు చెందాలి. మనము లోకములో ఉన్నాము, అన్నీ చూస్తూ ఉన్నాము, దేవుని కార్యాలు చూస్తున్నాము, దయ్యం కార్యాలు చూస్తున్నాము, కనుక వీటి తేడా తెలుసుకోవాలి. అంతేకాకుండా మనకు దేవుడే జ్ఞానం ఇచ్చారు, జ్ఞానముతో ఆలోచించాలి. దేవుడు మనకు మనస్సాక్షి ఇచ్చారు, మనస్సాక్షితో మనము ఆలోచించాలి. కనుక దేవుడే మనకు జ్ఞానం ఇచ్చారు కనుక జ్ఞానముతో ఆలోచించి మనస్సాక్షితో మనము దాని గురించి చర్చించుకొని లేక దీర్ఘముగా ఆలోచించి ఏది దేవుని కార్యమో ఏది దయ్యము కార్యమో తెలుసుకొని దయ్యమునకు అవకాశం ఇవ్వకుండా దేవునికి అవకాశం ఇచ్చి దేవుని చిత్త ప్రకారంగా జీవించే వారిగా ఉంటే మాత్రము ఎప్పుడైనా మేలే. కాబట్టి మనము తప్పగా మేలు పొందాలి. ఫరో మనసు కఠినం చేసుకున్నాడు, అతని సేవకులు కఠినం చేసుకున్నారు, అతని ప్రజలు కఠినం చేసుకున్నారు. ఎంత శ్రమ కలిగినా కానీ, ఇంత శిక్ష కలిగినా కానీ వారికి మార్పు లేకుండా ఉంది అంటే ఎంత భయంకరమో ఆలోచించండి. కనుక ప్రతి వారు కూడా మనసును కఠినం చేసుకోకుండా ప్రతివారు మనసును మెత్తన చేసుకోవాలి. దేవుని చిత్తమునకు తల వంచితే ఎంత భాగ్యమో అంత భాగ్యమని తెలియజేస్తున్నా. ఆ తరువాత మోషే అహరోనులు మరో గొప్ప కార్యం చేశారు. అదేమిటంటే కప్పలను పుట్టించుట. దేవుడే వారితో చెప్పారు. 8వ అధ్యాయములో దేవుడు వారు చెప్పారు ఏమని? నువ్వు ఫరో వద్దకు వెళ్ళి, 8వ వచనము, నీవు ఫరో వద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించదకు నా జనులను పోనిమ్ము. నీవు వారిని పోనీయన ఎడలా ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించెదను. కనుక రక్తముతో బాధించారు దేవుడు, ఇప్పుడు కప్పలతో బాధిస్తానని చెప్పంటున్నారు. ప్రియమైన వారలారా ఆలోచించండి. ఒక కప్ప ఇంట్లోకి వస్తే చాలు ఎంతగా మనకు అసహ్యంగా ఉంటుందో. ఓ కప్ప మనకు ఎదురు పడితే చాలు, అనగా బయటైనా సరే మన దగ్గరకు వస్తే చాలు ఎంత అసహించుకుంటామో, ఎంత చికాకు పడతామో. కానీ దేవుడు ఏమంటున్నారు? కప్పల చేత బాధించెదను. అలాగే దేవునికి మాట ప్రకారం వారు కర్ర చాపారు. వెంటనే కప్పలు పుట్టినవి, ఏట్లో కప్పలు పుట్టేసావి, అన్నీ కూడా ఎగురుకుంటూ వచ్చేసాయి. వారి యొక్క గృహాల్లోకి వచ్చి వేశాయి, వారి పడగదిలోకి వచ్చి వేశాయి, వారి వంటగదిలోకి వచ్చి వేశాయి, వారి యొక్క ప్రతి మంచం మీదకి వచ్చి వేసినవి ఇలాగంతా వ్యాపించి వారి మీద కూడా వచ్చి వేసి ఎంత చిక్క కలిగించాయో మనం ఆలోచించాలి. కనుక అన్ని కప్పలు ఎక్కడ పుట్టాయో, అన్ని కప్పలు ఎలా వచ్చాయో ఇదంతా దైవ కార్యము. కనుక దేవుడే తన ప్రభావం చూపిస్తున్నారు. తన బిడ్డలైన వారు ఇంతవరకు వాళ్ళు బాధించారు కాబట్టి ఇప్పుడు దేవుడు బాధించడం ప్రారంభించారు. ఇదిగో ఇప్పుడు వారికి కప్పల ద్వారా బాధ కలుగుతుంది. దేవుడు చెప్పిన మాట మనం చదువుకున్నాం కదా, కప్పల చేత బాధించదన్నారు కనుక అలాగే బాధిస్తున్నారు. కనుక మనందరము కూడా దేవునికి ఎంతైనా స్తోత్రములు చెల్లించాలి. ప్రభు ఆనాడు మీరు అట్టి కార్యాలు చేశారయ్యా, మీకు స్తోత్రమని మనం పరిస్థితించాలి. అయితే కప్పలనేవి అవి మనం ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం 16వ అధ్యాయం 13వ వచనంలో. అక్కడ ఏముందంటే అపవిత్రాత్మలు అనేది మనం చూస్తున్నాం. మరి ఐగుప్తులైన వారు కప్పల వంటి వారే.
వారి యొక్క ఆత్మలు అటువంటి, వారి యొక్క ఆత్మీయ జీవితమే లేక వాళ్ళ యొక్క ఆత్మలు అటువంటివే. వారి యొక్క మనసులు, హృదయాలు అపవిత్రాత్మతో నిండినవే. కాబట్టి ఇదిగో మీరు ఇలాంటి వారే, మీపైకి అవే వచ్చినవి అని చెప్పి ఆయన చెప్పడం కొరకే ఆ కప్పను రప్పించారని మీకు తెలియజేస్తున్నా. కనుక మనము జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండకపోతే సాతాను, దయ్యములు, భూతములు, పిశాచములు మనలను తప్పక సమీపిస్తాయి, తప్పక మనలను వెంటాడుతాయి. అంతేకాదు మనలో కూడా ప్రవేశిస్తాయి. అదే మనం చూస్తున్నాము. యూదా విషయములో దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, సాతాను వారిలో ప్రవేశించాను. ఎంత బాధకరమో చూచారా. పవి శిష్యుడిగా ఉన్నాడే కానీ ఏమి నేర్చుకోలేదు, ఏమి గ్రహించుకోలేదు. తాను తన ప్రకారముగా జీవిస్తూ వచ్చాడు. ఏదో ఊహించుకున్నాడు, ఆ జరగలేదు కనుక వ్యతిరేకముగా ఉన్నాడు. ఇంకా చివరిదాకా తాను వ్యతిరేక భావంతోనే ఉన్నాడు. అంతేకాదు ధనాశతో జీవించాడు. ఆ డబ్బు కొరకే ప్రభువును బేరం పెట్టాడు. అలా గమ్మివేసిన వాడై ఉన్నాడు. అప్పగించే పని చేయడం కొరకు సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో సాతాను వాళ్ళు ప్రవేశిందని మనం వాక్యంలో చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఏ ఒక్కరు కూడా ఎలాంటి దురాశ కలిగి ఉండవద్దు, ఎలాంటి దుస్థితి కలిగి ఉండవద్దు. జాగ్రత్తగా ఉండాలి. మనము కానీ దురాశతోనో, ఏదో పాపముతోనో, ఏదో ఒక ఆశతోనో జీవిస్తే ఆశను బట్టి సాతాను ప్రవేశిస్తాడు. వాడి దగ్గర సమీపిస్తాడు. సమీపించడం మాత్రమే కాదు కానీ ఇంకా మనం అదే విధంగా ఉంటే వాడు లోపల ప్రవేశిస్తాడు. లోపల ప్రవేశించాడా ఏం చేస్తాడు కాబట్టి మనమే అటువంటి వారముగా తయారు కావద్దని తెలియజేస్తున్నాను. ప్రతి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవదాసయ్య గారు ఓ చక్కని పాట వ్రాశారు. మెలకువగా ఉండండి ప్రియులారా, మీ మీద కీడున్నది ప్రియులారా. మెలకువగా ఉండండి ప్రియులారా, మీ మీద కీడున్నది ప్రియులారా. ప్రక్కనే ఉన్నాడు పగవాడు, మన చక్కికి చేరెను శనిగాడు. ప్రక్కనే ఉన్నాడు పగవాడు, మన చక్కికి చేరెను శనిగాడు. మెలకువగా ఉండండి ప్రియులారా, మీ మీద కీడున్నది ప్రియులారా. ఎవరేమన్నను ప్రియులారా, తిరిగి ఏమియో అనవద్దు ప్రియులారా. ఎవరేమన్నను ప్రియులారా, తిరిగి ఏమియో అనవద్దు ప్రియులారా. మెలకువగా ఉండండి ప్రియులారా, మీ మీద కీడున్నది ప్రియులారా. ప్రియమైన వారలారా, ఆలోచించండి. మెలకువగా ఉండండి అని ఆయన జాగ్రత్త చెబుతున్నారు, మనకి జాగ్రత్త నేర్పిస్తున్నారు. మీ మీద కీడు ఉన్నది, అది కనబడడం లేదు కానీ కీడే మీద ఉన్నది, సిద్ధముగా ఉంది పడ్డానికి. అలా అందుకేం చేయాలి? మీరే మెలకువగా ఉండాలి. ప్రక్కనే ఉన్నాడు పగవాడు. ఈ సాతాను దయ్యములే ప్రక్కనే ఉన్నవి, ఎక్కడో లేవు, రెడీగా కాసు కూర్చున్నవి. కాస్త తేడా చేసుకున్నామా, తేడాగా ఉన్నామా, తేడా కలిగి ఉన్నామంటే తప్పక వాడే సమీపిస్తాడు, శోధిస్తాడు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి. ప్రక్కనే ఉన్నాడు పగవాడు, మన చక్కికి చేరెను శనిగాడు. అందుకే ఏం చేయాలట? ఎవరేమన్నానో తిరిగి ఏమీ అనవద్దు. అంత జాగ్రత్తగా ఉండాలి, నోరు కాచుకోవాలి. అలాగే మాటలు మనము ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి. అంతేకాకుండా ఏమి అనకుండా మనం చూసుకోవాలి. ఎవరేమన్నాను తిరిగి ఏమీ అనవద్దని చెప్పంటున్నారు. ఇవన్నీ ఏమిటంటే మన యొక్క జాగ్రత్త కొరకే. మనం జాగ్రత్తగా ఉండాలి, దేవుని కలిగిన వారమై సాగుతూ ఉండాలి. ఎంతగా దేవునిలో సాగుతున్నా కానీ సాతానే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి సాతానికి అవకాశం లేకుండా మనం జీవిస్తే ఎంత భాగ్యవంతులం. కాబట్టి ఎంత భాగ్యవంతులము కాబట్టి అలాగ సాగవలసిందిగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి రక్తముతో తన యొక్క శిక్ష అమలు చేశారు దేవుడు. ఇక్కడ కప్పలతో తన యొక్క శిక్ష అమలు చేస్తున్నారు, బాధిస్తున్నారు. వారు ఎంత బాధించారో కనుక ఒకప్పుడు
కప్పల వలె వారి మీద పడ్డారు. దేవుని జనాంగం పైన, ఇశ్రాయేలు పైన వీరు కప్పల మీద పడి భయంకరంగా బాధించారు. కానీ ఇప్పుడే కప్పలు వచ్చి వారిని బాధిస్తూ ఉండగా ఎంత బాధకరమో ఆలోచించండి. కానీ దేవుడే ఎవరై ఉన్నారంటే సర్వము ఎరిగిన వారు, సర్వము ఆయన తెలిసిన వారు కనుక ఆయన సమయం రాగా తప్పక ఆయన కార్యం చేస్తారు. అందుకే ఓ చక్కని వాక్యం ఉంది. ఆదికాండము 18వ అధ్యాయము 25వ వచనములో అబ్రహాము గారు అంటున్నారు, సర్వలోకమునకు న్యాయము తీర్చువాడు అని ఆయన అక్కడ ఉదహరించారు. ప్రభు దగ్గర చెప్తున్నారు, సర్వలోకమునకు న్యాయం తీర్చేవారు, సర్వలోక న్యాయం చేసేవారు అంటున్నారు. కాబట్టి దేవుడే సర్వలోకమునకు న్యాయం తీర్చేవారు, ఆయన సర్వలోకమునకు న్యాయం చేసేవారు. తప్పు చేస్తే న్యాయం తీర్చేవారు, మంచి చేసే వారికి న్యాయం చేస్తారు ఆయన. ఆ దేవుడే న్యాయం తీర్చేవారై ఉన్నారు, న్యాయం చేసేవారై ఉన్నారు. కనుక ఎవరు న్యాయము, ఎవరైతే నమ్మకంగా జీవిస్తారో ఆయన వారుగా వారికి న్యాయం చేస్తారు ఆయన. ఈ రోజున దేవుడే న్యాయం తీరుస్తున్నారు, న్యాయం చేస్తున్నారు. ఇశ్రాయేలు వారికేమో న్యాయం తీరుస్తున్నారు, ఇశ్రాయేలు వారికేమో న్యాయం చేస్తున్నారు, ఐగుప్తీయులకు న్యాయము తీరుస్తున్నారు. కాబట్టి ఆ దేవుడే ఇశ్రాయేలు పక్షముగా తన జనాంగం పక్షంగా న్యాయము చేస్తున్నారు, ఐగుప్తీయులకు తీర్పు తీరుస్తున్నారు. కాబట్టి మనం మర్చిపోవద్దు, మనం ఆయన కలిగిన వారమై నమ్మకంగా జీవిస్తూ ఉంటే ఎంతమంది అన్యాయం చేసినా దేవుడి సమయం రాగా మనకు న్యాయము చేస్తారు. ఆయన న్యాయం చేసిన ఆయన తీర్పు తీరుస్తారు, న్యాయం తీర్చేవారు ఆయన. కాబట్టి మనం ఎలాగూ ఎంతో జాగ్రత్తగా దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ చిత్త ప్రకారంగా సాగినట్లయితే ఎంత భాగ్యం, అంత భాగ్యము. మళ్ళా దండం పెట్టాడు ఫరో మోషే గారికి, అహరోను గారికి, అయ్యా పంపించమని చెప్పన్నారు. వారు వేడుకున్నారు, వెళ్ళిపోయాయి, చచ్చిపోయాయి. అలాగూ వారికి ఎలాంటి ఆ గొప్ప బాధకరమైన విషయమే సమసిపోయింది. సమసిపోతే అప్పుడైనా మార్పు చెందాడా అంటే హృదయం కఠినం చేసుకున్నాడు. అయితే దేవుని యొక్క మాట ప్రకారంగా మోషే అహరోనులు కప్పలు రప్పించారు, వారికి బాధ కలిగినది. మళ్ళా వేడుకొనగా వారు దేవునికే మొర్రపెట్టారు. దేవుడే గొప్ప కృప చెప్పి వాటిని తొలగించి వేశారు. తర్వాత వారికి ఉపశమనం కలిగింది. కనుక ఎంత గొప్ప కార్యం దేవుడు చేస్తున్నారో ఫరో చూస్తూనే ఉన్నాడు. కానీ ఆ కష్టం తీరగానే మనసు కఠినమైపోయిందట. ఎంత బాధకరమో ఆలోచించండి. మనం ఎలాగున్నాము? దేవునికి చిత్తమునకు లోబడుతున్నామా, లేక ఆయన చిత్తమునకు వ్యతిరేకముగా ఉంటూ శిక్షకు అవకాశం ఇస్తున్నామా ఆలోచించుకోవాలి. ఈ కడవరి కాలంలో ప్రతి వారు కూడా తమను తామే క్రమపరుచుకోవాలి, తమను తామే సరి చేసుకోవాలి. మనసును కఠినం చేసుకోకుండా దేవునికి మనసిచ్చి దేవుని చిత్త ప్రకారంగా సాగుచు ఆయన యొక్క సమస్త చిత్తమునకు అంగీకరించాలి. అందుకే చక్కని పాట మనకు బాగా తెలుసు. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివి. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివి. సారే పైనొన్నమంటినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా. సర్వేశ్వరానే రిక్తుండాను, సర్వదా నిన్నే సేవింతును. సర్వేశ్వరానే రిక్తుండాను, సర్వదా నిన్నే సేవింతును. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివి. ప్రియమైన వాళ్ళారా, ఈ పాట యొక్క పల్లవే ఎంత గొప్పగా ఉందో చూడండి. కనుక మనము వీటిని పాడుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ అలాగే ఉంటే చాలు, ఎంత ధన్యమైపోతామో. చిన్న విషయంలో కూడా కఠినం చేసుకోకుండా ఆయనకు అప్పగించుకోవాలి. సర్వేశ్వర నేను రిక్తుండను, ఐఎమ్ నథింగ్, నేనేమీ కాదయ్యా అని అప్పగించు ఉంటే ఆయన ఎంతైనా చేస్తారు. కాబట్టి ఆయనకు అప్పగించుకునే వారిగా ఉండండి. మీ
జీవితంలో ప్రభువుకు అప్పగించుకోండి. మీ యొక్క మనసులకు అప్పగించుకోండి. ఆయన దగ్గర మీరు ఏమీ కాదు. ఆయన కృపే గొప్పది కాబట్టి అంతగా తగ్గించుకున్న వారై అప్పగించుకునే ప్రభు సహాయం చేస్తారు. కనుక ఫరో కఠినం చేసుకుంటూ ఉన్నాడు, కష్టములు పెరుగుతూనే ఉన్నవి. మనమే మనసును కఠినం చేసుకోవద్దు, హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. కానీ అంత కఠినత్వాన్ని తొలగించి వేసుకొని ప్రభుకి సంపూర్ణంగా అప్పగించుకొని ఎంతో జాగ్రత్తగా సాగే వారముగా ఉందాము. ప్రభు అలా మనందరినీ దీవించి అందరికీ అట్టి మార్పు దయచేసి మనసును హృదయాన్ని మెత్తన చేసుకొని దీనికి అప్పగించుకొని అంచిత ప్రకారంగా సాగుచూ అన్ని మేళ్లు పొందే భాగ్యం ప్రభు దయచేసి మహిమ పొందును గాక. ఆమేన్. పరిశుద్ధ స్తోత్రములు. ఈ కొద్ది మాటలు మీరే మాలో ఫలింపజేసి మహిమ పొందుము దయ చూపించుము. దయగల యేసు నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల తగిన సకలాశస్సు ప్రభు దయచేసి ఆయనే మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత.